పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నాగరాజ్ అనే వ్యక్తి వైద్యుని వేషంలో వేసిన చిల్లర వ్యవహారాలను రచ్చా మీడియా బయటపెట్టిన విషయం తెలిసిందే. అతను అనధికారికంగా చికిత్స చేయడమే కాకుండా అతను అలా చికిత్స చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యవహారం తీవ్ర అలజడి రేగింది. ఈ విషయాన్ని రచ్చా మీడియా పూర్తి ఆధారాలతో ప్రసారం చేయడం జరిగింది. రచ్చా మీడియా కథనాలతో రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచనలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యాధికారులపైన మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నకిలీ డాక్టర్ అవతారమెత్తి ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సెక్యూరిటీ గార్డ్ నాగరాజును మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్యాధికారిగా పనిచేస్తున్న ఓ అధికారి ఇక్కడి ఆసుపత్రి సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా సమాచారం. సదరు జిల్లా వైద్యాధికారి స్కోడా కారును కూడా సెక్యూరిటీ గార్డ్ నాగరాజు వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ వైద్యాధికారి సెక్యూరిటీ గార్డ్ నాగరాజును వెనకేసుకొచ్చేంత చనువు వాళ్ళిద్దరి మధ్య ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రైవేట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్పై ఒక జిల్లా వైద్యాధికారి చూపిస్తున్న మమకారం వెనుక ఆంతర్యం ఏంటనే విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం వల్లే ఇలా సదరు సెక్యూరిటీ గార్డ్ నాగరాజును మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ సదరు జిల్లా అధికారి ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశానుసారం విధుల నుంచి తొలగించిన నకిలీ డాక్టర్ నాగరాజును మళ్లీ విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదంటూ ఇక్కడి వైద్యాధికారులు స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివప్రసాద్ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. అయితే రచ్చా మీడియాలో గతంలో ఇక్కడ తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి వైద్యం చేస్తుండగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో పాటు అతని స్టేటస్ ఫోటోలతో పాటు ఒక వార్త ప్రజెంట్ చేయడం జరిగింది. దానిపైన వెంటనే స్పందించిన స్థానిక శాసనసభ్యులు కావచ్చు, లేదంటే ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కావచ్చు, అలాగే కూటమి నాయకులు స్పందించిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో, ఇక్కడ సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆధ్వర్యంలో విచారణ జరిగిన అనంతరం అదే సెక్యూరిటీ గార్డ్ను విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే మళ్ళీ అతన్ని విధుల్లో జాయిన్ చేసుకోవాలంటూ గతంలో ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేసిన ఒక వ్యక్తి ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా సమాచారం అందింది. ఇదే సమాచారం తాడేపల్లిగూడెం ఎవరైతే శాసనసభ్యుల ఆఫీస్కి కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఇక్కడ వైద్యాధికారులు ఉన్నారో అతన్ని ఎవరైతే నాగరాజుని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలంటూ జిల్లా వైద్య శాఖ అధికారికి సంబంధించిన జిల్లా వైద్యాధికారి ఒకరు ఒత్తిడి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఆ వైద్యాధికారి ఉన్నారో అతనికి సంబంధించిన ఒక కారుని ఈ నాగరాజు వాడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ విషయంలో అంతా పట్టించుకోవాల్సిన అవసరం జిల్లా వైద్యాధికారికి ఏమాత్రం ఉంది? అతను ఏ విధమైన చర్యలకు పాల్పడ్డాడు, ఎటువంటి చర్యలు తీసుకుంటే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగి చర్యలు తీసుకున్న నేపథ్యంలో మళ్ళీ ఎందుకు అతన్ని ఈ జిల్లా వైద్యాధికారి సపోర్ట్ చేయాల్సి వస్తుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. అయితే జిల్లా అధికారి ఒకరు ఇక్కడ అతనికి సపోర్ట్ చేయడంతో మళ్ళీ ఉద్యోగానికి వస్తానంటూ కూడా ఇక్కడి వారితో ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా కూడా మనకి పూర్తి స్థాయిలో సమాచారం అందుతోంది. అయితే అలాంటి ఏదైతే ఆకతాయి పనులు అంటూ కూడా కొంతమంది మనకి ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, వైద్యం అందించే చోట అది కూడా హెడ్ ఇంజ్యూరీకి కుట్లు వేయడం ఆకతాయి పని ఎలా అవుతుందో కూడా ఆ రోజు మనం ప్రశ్నించడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. మళ్ళీ ఒక్కసారి అతను వస్తే అతను ఇక్కడ నేను వస్తానంటూ ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నాడో దానిపైన కూడా విచారణ జరిపి మరొకసారి కానీ ఇక్కడ ఉద్యోగానికి రాకుండా చూడాలనేది కూడా ఇక్కడ ఎవరైతే ఆసుపత్రి మంచి కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో, బాగు కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో వారి త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా మారనున్న తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా చర్యలకు పాల్పడే వ్యక్తులను ఇక్కడ మరొకసారి నియమించుకోవడం ద్వారా ఆసుపత్రి పరువు ప్రతిష్టలు దిగజారే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఒకవేళ ఇది వస్తున్న సమాచారం మాత్రమే, దీనిపైన నిజమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పై అధికారుల పైన ఉంది. ఇక ఇదే విషయం పైన మనం ఏదైతే పూర్తి స్థాయి విచారణ జరిపి ఇక్కడ ఉన్న అధికారులను కూడా మనం విచారణ జరిపి ఆ సమాచారం తీసుకొని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.